ఈరోజు మళ్ళీ నిన్న అచ్చెన్నాయుడు గారు, ఈరోజు మళ్ళీ జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ ఆయన కుమారుడు పసిబిడ్డ రాజకీయాల్లో కొత్తగా వచ్చాడు. ఇద్దరిని హైదరాబాద్లో అరెస్ట్ చేసినారు. ఇప్పుడు దీన్ని చూస్తే ఇది ప్రతి వ్యాపారస్తుడు, ప్రతి రాజకీయ నాయకుడు తెలుగుదేశంలో ఎవరు ఉంటే వాళ్ళని టార్గెట్ చేయాలా. ఇది గతంలో ఎప్పుడు లేదు. రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉంటే మేము పెద్ద ఉద్యమాలు చేశాం, మా జోలికి రాలే. చంద్రబాబు నాయుడు ఉంటే రాజశేఖర రెడ్డి గారికి రోడ్ నెంబర్ 2లో ఆయనకి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఆర్ జూబ్లీ హిల్స్లో ఆయన సొంత సైట్ వివాదం అయితే దాని జోలికి కూడా చంద్రబాబు నాయుడు గారు పోలే. ఈరోజు ఎట్లుందంటే మీరు పెద్ద పెద్ద భారీ ఆరోపణ చేసిన కాంట్రాక్టర్ని మీ పక్కన పెట్టుకున్నారు. తెలుగుదేశం టైంలో ఆరోపణ చేశారు, వాళ్ళని బ్లాక్మెయిల్ చేశారు, ఇప్పుడు మీ పక్కన పెట్టుకున్నారు. కొన్ని సంస్థలు వాళ్ళని నడిపే వాళ్ళని భయపెట్టేసేసి సరెండర్ చేసుకున్నారు. ఇక్కడేంటి, ప్రభాకర్ రెడ్డి ట్రాన్స్పోర్ట్ కంపెనీ ప్రతి కేసులో కోర్టు స్టే ఇచ్చింది, 26 కేసులు ఇచ్చింది. ఒక్కటి స్టే వచ్చే లోపల మీరు అంటే మీకు లీగల్ శాంక్టిటీ లేదు, మీరు పెట్టే దాంట్లో అన్యాయం ఉందనే కోర్టులు అన్నిటికీ స్టే ఇచ్చింది. కానీ ఈరోజు శనివారం వచ్చి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయాలి కాబట్టి చేస్తున్నారు. తమిళనాడు రాజకీయాలని, తమిళనాడులో ఏడీఎంకే ఉంటే డిఎంకే, డిఎంకే ఉంటే ఏడీఎంకే వ్యక్తిగతంగా కక్షాదింపులు చేస్తారు. ఆ సాంప్రదాయం మీరు నెల్లూరుకి, ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తున్నారు. ఇది స్నేహపూర్వకమైన రాజకీయ పరిస్థితులు కనుమరుగిపోయే పరిస్థితి, దుర్మార్గమైన పరిపాలన ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తున్నారు. ఇట్స్ అన్ఫార్చునేట్, దురదృష్టం.